115 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్న AT&Tకి సంబంధించిన అకౌంట్ డేటా అంతా కూడా హ్యాక్ అయిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది అమెరికా నుంచి వస్తోంది. మొత్తం 6 నెలల మొబైల్ డేటాని హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇంటెలిజెన్స్, పోలీస్, జర్నలిస్టుల డేటా అంతా కూడా హ్యాక్ అయినట్టుగా భావిస్తున్నారు. డేటా హ్యాకింగ్ వల్ల జాతీయ భద్రతా సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సైబర్ సెక్యూరిటీ విభాగం దీనిపై విచారణ చేపట్టింది. కస్టమర్లు ఆందోళన చెందొద్దు అంటూ AT&T భరోసా ఇస్తోంది. AT&Tకి 115 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. AT&T డేటా హ్యాక్ జరిగింది అంటూ ఆ నెట్వర్క్ సంస్థ ప్రకటించింది. దీనిపై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం కూడా ఇచ్చామని, కస్టమర్స్ ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని AT&T భరోసాగా చెప్తోంది. ఇప్పటికే హ్యాక్ అయిన వాటిలో SSNతో పాటుగా కస్టమర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నెట్వర్క్స్లో ఉన్న మెసేజ్లు అన్నీ హ్యాక్ అయినట్టుగా తెలిపారు. మరింత సమాచారాన్ని US నుంచి మా కరెస్పాండెంట్ స్వీటీ అందిస్తారు. అమెరికాలో AT&T మొబైల్ నెట్వర్క్ అనేది చాలా పెద్ద నెట్వర్క్. అలాగే అందరూ కూడా ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే AT&T అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. తమకు సంబంధించిన డేటా ఏది కూడా బయటకు వెళ్ళదు అనే ఒక నమ్మకంతో ఇక్కడ కస్టమర్స్ అందరూ కూడా AT&Tని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి AT&Tని హ్యాక్ అయింది అని చెప్పి అఫీషియల్గా AT&Tకి సంబంధించిన సంస్థ డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము అఫీషియల్గా పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. న్యాయపరంగా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని AT&T చెప్పినప్పటికీ కూడా కస్టమర్స్ అందరూ కూడా తమ డేటా సెక్యూరిటీ పర్పస్ కోసమే AT&T యూజ్ చేస్తూ ఉంటాము. కానీ గతంలో కూడా AT&T నెట్వర్క్కి సంబంధించి ఇష్యూస్ రావటం వలన ఈచ్ కస్టమర్కి కూడా $5 రివార్డ్స్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే కొన్నిసార్లు నెట్వర్కింగ్కి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలోనే ఇలాంటి ఇష్యూస్ రావటం వలన AT&T పైన ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తమకు సంబంధించిన పేర్లు, కాంటాక్ట్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా హ్యాకర్స్ దొంగలించారేమో అని చెప్పి ఒక అనుమానాన్ని కూడా AT&T వ్యక్తపరుస్తోంది. అయితే ఇది కేవలం అనుమానంగా మాత్రమే కాకుండా దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అలాగే న్యాయపరంగా దీనిపైన చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో కూడా AT&T అయితే ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది.